అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్డ్గా ఉన్నారో, ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రయోజనాలను ఈ స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి, ఆగిపోయిన ప్రాజెక్ట్స్ని పట్టాలెక్కించడానికి యూటిలైజ్ చేసుకుంటున్నారు అనే దానికి ప్రస్తుతం మనం మాట్లాడబోయేటువంటి కంటెక్స్ట్ అనేది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్గా ఉండబోతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్గా మనం చూస్తూ ఉంటాం, కానీ ఇండస్ట్రీ పీపుల్ ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆయన ఒక సీఈఓగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే ఒక కంపెనీ డెవలప్మెంట్ కోసం, ఒక కంపెనీకి అవకాశాలు సృష్టించడం కోసం ఒక సీఈఓ ఏ విధంగా అయితే ఎఫర్ట్స్ పెడతారో, ఎలాంటి ఫోకస్తో అయితే పనిచేస్తారో, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవకాశాలు సృష్టించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు అందరి దృష్టిని మళ్లించడానికి అదే స్థాయిలో అంతకు మించి కూడా ఎఫర్ట్స్ పెడతారనేది అందరి తాలూకా అభిప్రాయం. అది గతంలో కేంద్ర మంత్రిగా వెంకయ్య నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం రేపటి రోజున తీసుకోబోయే నిర్ణయాలని, ఆలోచనల్ని ఇవాల్టి రోజున తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అంత ఫోకస్డ్గా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ని ఈ స్టేట్ కోసం యూటిలైజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారని చెప్పొచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ ఎంటైర్ కంటెక్స్ట్లో ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్న విషయం ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చతికిల పడినటువంటి సిచ్యువేషన్ నుంచి తిరిగి పునరుజ్జీవం పోసే దిశగా చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్తున్న తీరు, దానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఆయన దృష్టి సారించారు. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుందో ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇంక్లూజివ్గా ఎకనామిక్ గ్రోత్ కూడా పాసిబిలిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఆ కంటెక్స్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అగ్రికల్చర్ సెక్టార్కి పూర్వోదయ స్కీమ్ ద్వారా వచ్చే నిధుల్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటున్నారో, ఆ దిశగా ఎలాంటి ప్రణాళికలు చేశారనేది ఇప్పుడు మనం కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ముఖ్యంగా పూర్వోదయ స్కీమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ 2024లో లాంచ్ చేసింది. 1,80,000 కోట్ల రూపాయల మేర ఫండింగ్ దీనికి ఉంది. ప్రధానంగా 5 తూర్పు రాష్ట్రాలకు సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఈ నిధుల్ని ఖర్చు చేస్తారు. బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అవసరమైనటువంటి నిధుల్ని ఈ పూర్వోదయ స్కీమ్ ద్వారా అందించబోతున్నారు. రైజ్ ఆఫ్ ద ఈస్ట్గా కూడా ఈ పూర్వోదయ స్కీమ్ని చెప్తారు. సో ఇటువంటి కంటెక్స్ట్తో ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1,80,000 కోట్ల రూపాయల మేర ఫండింగ్ తోటి 5 రాష్ట్రాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ప్లాన్ చేసింది. సో చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ ఏరియా ఇవాళ ఈ పూర్వోదయ స్కీమ్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రకు పెద్దపీట వేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 2019-24 మధ్య చూసినట్లయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి పూర్తిగా పడకేశాయి. ఎక్కడ ఒక్క రూపాయి కేటాయింపులు కూడా చేయనటువంటి సిచ్యువేషన్. 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రారంభించి కేటాయింపులు చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి దుస్థితి. ఇవాల్టికి ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి పట్టిన గ్రహణం వీడుతుందనే భరోసాను చంద్రబాబు నాయుడు గారు కల్పించగలుగుతున్నారు. ప్రధానంగా 4,100 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వం జలవనరుల శాఖ రూపకల్పన చేస్తోంది. అందులో ప్రధానంగా మనం చూసినట్లయితే తోటపల్లి బ్యారేజ్, తారకరామ తీర్థ సాగర్ రిజర్వాయర్ పనులు, వంశధార ఫేజ్ 2 స్టేజ్ 2 పనులు, గొట్టా బ్యారేజ్, హిరమండలం ఎత్తిపోతల పనులతో పాటు మహేంద్ర తనయ ఆఫ్షోర్ వర్క్స్, వంశధార నాగావళి అనుసంధానం, ఇంకా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. కేవలం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్కి సంబంధించి 1,800 కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులను చేసే విధంగా ప్రతిపాదనలకు రూపకల్పన చేస్తున్నారు. మొత్తంగా ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వరకు మనం చూసినట్లయితే 4,100 కోట్ల రూపాయలతోటి ప్రతిపాదనలకు రూపకల్పన చేస్తున్నారు. మరొక వైపు 9,100 కోట్ల రూపాయలతోటి గోదావరి, కృష్ణ డెల్టాకి సంబంధించిన కాలువల అభివృద్ధి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఆ తరహా ప్రతిపాదనలు చేస్తున్నారు. మరోవైపు బుడమేరకు సంబంధించిన వర్క్స్, ఇంకా ఇతరత్ర అనేక పనులు 9,000 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలతోటి సిద్ధం చేస్తున్నారు. ఈ మొత్తంగా మనం చూసినట్లయితే 13,000 కోట్ల రూపాయలకు పైగా అంచనాలతోటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే లబ్ధిని పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రికల్చర్ సెక్టార్లో ఇది ఒక
ఒక అద్భుత అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే సుమారు 3,97,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేయబోతున్నారు. మరొక 25,00,000 ఎకరాలకు పైగా ఆయకట్టు స్థిరీకరణ కూడా జరగబోతుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వోదయ స్కీమ్ ద్వారా వచ్చే నిధుల్ని సద్వినియోగం చేసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ.